హాయ్ వ్యూవర్స్, నిన్న ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సార్ మోడీ వచ్చి ఈ దేశంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి మతస్థులకి రిమైనింగ్ వారి యొక్క మతస్థుల దగ్గర ఆస్తులు లాక్కొని దోచిపెట్టింది కాంగ్రెస్ అని చెప్పేసి అన్నారు. మీరేంటంటే దాని మీద ఏం స్పందించలేదు అన్నారు. ఆయన ఖండిస్తున్నా అని ఒక వీడియో చేస్తే అయిపోద్దా? ఆయన ఎందుకు అన్నాడు అండ్ ఏ పర్పస్ ఏంటి క్రాస్ చెక్ చేయాలి కదా. శ్యామ్ పిట్రోడా అని ఇతను ఇంటర్నేషనల్ దానికి ఎలా చెప్పాలి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్గా ఉన్నాడు. ఓకే, ఈయన గతంలో యూపీఏ హయాంలో రైల్వే మోడరైజేషన్ మీద ఒక కమిటీ వేసి దానికి ఇతనే మెయిన్ చీఫ్. ఆ రిపోర్ట్ చదివినప్పుడు దానికి సంబంధించి ఇంప్లిమెంట్ చేసుకుని సూపర్ ఉండిద్ది అని చెప్పేసి నేను పలు సందర్భాలలో ఆర్టికల్స్ కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. అరే చాలా తెలివిగా ఉన్నాడు ఇతను అనుకున్నా. సమస్య ఇక్కడే వచ్చింది. తెలివి ఎక్కువ ఉన్నా, చదువు ఎక్కువైనా బుర్ర కొన్నిసార్లు పనిచేయదు అన్నమాట. అలా ఈ శ్యామ్ పిట్రోడా ఇప్పుడు నేను కారులోనే తిరుగుతున్నా, బంగాళాలోనే ఉన్నా, చిన్నప్పటి నుంచి కూడా బాగా డబ్బుతో పెరిగి ఉన్నా, నాకు మిగతా అసలు ఏం తెలియదు, పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళవి. దెన్ అప్పుడు ఆలోచించేవన్నీ కూడా ఎలా ఉంటాయి, డబ్బున్న వాళ్ళ తాలూకా ఆలోచిస్తావునా. ఇతను కూడా ఫిలాసఫర్గా కావచ్చు, మంచి తత్వవేత్త కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి చేసుకున్నప్పుడు ఎంతమంది మెంటర్ కావచ్చు, రకరకాలుగా ఉన్నాడు. అబ్రాడ్లో కూడా చాలా యూనివర్సిటీ ప్రొఫెసర్గా చేస్తున్నాడు. అతను ఏమన్నాడంటే, ఇప్పుడు వారసత్వ పన్ను అని ఉంటుంది అమెరికాలో. బాగా డబ్బున్నాడు ఒకటి చచ్చిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆస్తులు ఎంత ఏంటి మొత్తం లెక్కట్టింది గవర్నమెంట్. అందులో 55% గవర్నమెంట్ తీసుకునేది, 45% మాత్రమే వారి యొక్క వారసులకు ఇచ్చిద్ది. అదే ఇక్కడ కూడా తీసుకురావాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఆడవారి దగ్గర బంగారం కుప్పలుగా ఉండటం కానీ, డబ్బున్న అంటే ధనవంతుల దగ్గర డబ్బు కుప్పలు కూడా పెరిగిపడి ఇలా రకరకాలుగా ఉండిద్ది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ వారసులకు అందులో 45% వెళ్ళాలి, 55 వచ్చేసి గవర్నమెంట్గా రావాలి. అది అతను చెప్పింది. దెన్ మోడీ గట్టి కౌంటర్ వేశాడు. ఎవరి డబ్బు ఎవరికి పంచాలి, కష్టపడి సంపాదించుకునే ట్యాక్సులు కట్టి మిగతా డబ్బు వాళ్ళ దగ్గర ఉంటే, బంగారం వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ పట్టుకొని నువ్వు ఎవరికి ఇస్తావు, జనాభా ఎక్కువ నువ్వు పంచుతావా అన్నట్టుగా ఆవేలు రాజకీయం చేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఇక ఇమీడియట్గా ఈయనెవరు, అసదుద్దీన్ ఓవైసీ, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు దేశంలో జనాభా ఉంది ఎక్కువగా ఉంది హిందువులే, నేను ఓపెన్గానే చెప్తున్నాను, నేను కదా బాబు అసదుద్దీన్, ఓకే, నేను సిగ్గుపడతలేదు. దేశంలో హిందువుల కన్నా ముస్లింల్లోనే ఎక్కువ మంది కండోమ్ వాడతారు అన్నారు. అంటే ఏంటి, మేము సెక్సువల్గా కలుస్తాం. మరి ఆయన ఇంటెన్షన్ మేము ఎక్కువ మందితో కలుస్తాడా తక్కువ మందితో కలుస్తాడా, ఓన్లీ భార్యలా, ఇవన్నీ నాకు తెలియదయ్యా. ఆయన అన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే, బాబు మేము హెల్మెట్ అని వస్తుంది, సారీ బాబు మేము కండోమ్స్ యూజ్ చేస్తాము. దెన్ పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు చెప్పు, దేశంలో ఎవరు ఎక్కువ ఉన్నారు ఏంటి, ఎందుకు నువ్వు భయపెడతావు, ముస్లిమ్స్ జనాభా పెరుగుతుందని చెప్పేసి నువ్వు ఎందుకు భయపెడతావు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అన్నాడు. ఓకేనా, ఇదయ్యా శ్యామ్ పిట్రోడా రాజేసినటువంటి ఆ నిప్పుకి ఈయనెవరు మోదీ వచ్చేసి కౌంటర్ ఇద్దామని చెప్పేసి ఆయన అనటం, దానికి ఇంకొంచెం ఆయిల్ పోద్దాం అన్నట్టుగా ఇది అసదుద్దీన్ అన్నాడు. ఓవరాల్ ఇక్కడ అసదుద్దీన్ వచ్చేసి ముస్లింని రెచ్చగొడుతున్నాడు, మోదీ వచ్చేసి హిందువులను రెచ్చగొడుతున్నాడా లేదంటే కౌంటర్ ఇస్తున్నాడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓవరాల్గా రాజకీయమే చేస్తున్నారు ఇక్కడ. ఇక ఈ శ్యామ్ పిట్రోడా గురించి మీకు చెప్పాలి. కొంతమంది బాగా చదువుకుంటే పుట్టినరోజుకి ఒక మనిషి చచ్చిపోయినప్పుడు సందర్భంలో రెస్పాండ్ అయ్యే విధానం వాళ్ళకి తెలియదు అనమాట. అలా ఇప్పుడు ఈ మనిషి, ఇతనికి కాంగ్రెస్ ఈరోజు ఏకంగా ఒరే బాబు నువ్వు ఏది పడితే మాట్లాడకరా బాబు నీకు వార్నింగ్ ఇచ్చే సందర్భం ఉంది. శ్యామ్ పిట్రోడా మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అవి అతనికి సొంతం తప్ప మాకు కాదురా బాబు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇదే శ్యామ్ పిట్రోడాని 1984లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు సిక్కుల మీద ఊచకోత జరిగింది, దానికి మీరే సమాధానం చెప్తారని 2019లో ఇప్పుడు అడిగితే ఏమన్నాడు తెలుసా, సో వాట్ అన్నట్టుగా, అయితే ఏంటి అంతే. వాడు ఆన్సర్ అంతా పిచ్చినా కూడా ఆన్సర్. సారీ వేరే విధంగా అనుకోవద్దండి, అతను జమ్ అవ్వచ్చు, ఎక్స్పర్ట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు కాక. ఒకడు ఎంత తెలివైన సంపన్నుడైన మేధావైనా
ఒక విషయం గురించి రెస్పాండ్ అయ్యేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి అసలు. ఇదే పిచ్చోడు మరలా అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఎన్ని వందల సంవత్సరాలుగా రామ మందిరం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల్లో ఉండి చివరి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చారు కదా. ముస్లిం కూడా చక్కగా ఒప్పుకున్నారు కదా, వారు వేరే చోట మందిరం వాళ్ళ మసీదు కట్టుకుంటున్నారు కదా. అటువంటి అయోధ్య రామ మందిరం వచ్చి ఇదే పిచ్చనా డాష్ గాడు గుళ్ళు కడితే ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. ఇంత ఫూలిష్గా ఒరే వెధవ, అయోధ్య రామ మందిరం అన్నప్పుడు ఒక టూరిజం లాగా అండ్ ఆధ్యాత్మిక కేంద్రాలు వెలసలదా, కొన్ని వేల మందికి ఉపాధి రాదా, హోటల్ ఇండస్ట్రీ బాగుపడదా, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రాన్స్పోర్ట్, బేసిక్ సెన్స్ అని ఇటువంటి పిచ్చనా డాష్ గాళ్ళు దేశంలో అశాంతిని రేకెత్తిస్తూ ఉంటారు. ఇందిరాగాంధీది ఒకటి అన్నాడు, ఈ వారసత్వ పన్ను ఒకటి, ఇదొకటి, ఇంకేదో వాగేసాం మొన్న మధ్య ఏదో. సో దయచేసి ఇటువంటి వాళ్ళు ఏదైనా పార్టీలో కనుక ఉంటాయో ముందు ఇటువంటి వాళ్ళు పార్టీ సస్పెండ్ చేయండి. దెన్ అప్పుడు ఇటువంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు కొంచెం చూస్తున్నట్టుగా వ్యవహరిస్తారు. అదర్వైజ్ పార్టీ మొత్తానికి అంటగడతారు. ఇప్పుడు ఆమె ఎవరు మహమ్మద్ ప్రవక్త గురించి ఎవరు ఒక ఆమె మాట్లాడిందే, బీజేపీకి చెందినటువంటి పర్సన్. అప్పుడు బీజేపీ మొత్తం మీద పడ్డారు. సో అలాగే ఉంటాయి రాజకీయాలు అన్నాక. ఎలా ఉంటాయి అంటే అక్కడ ఆమె డిబేట్లో పాల్గొన్నప్పుడు అవతల ఏదో మాట్లాడుతుంటే దానికి కౌంటర్గా ఆమె ఏది ఇచ్చింది. బట్ దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని గట్టిగా దేశం ఏంటి ప్రపంచం అంతా కూడా ఇది చేశారు, చివరికి ఆమె సస్పెండ్ చేశారు, ఇంకా అదంతా అయిపోయింది. బట్ అన్యాయంగా పాపం మధ్యలో ఉన్నటువంటి రాజస్థాన్లోనో ఎక్కడో పాపం ఒకటి రాజస్థాన్ గుజరాత్ ఓ హిందూ పాపం టైలర్ని చంపారు అండ్ ఇంకొంచెం అక్కడ పొడిచారు. ఏంటి అసలు ఇక్కడ? ఇప్పుడు ఎవడన్నా ఒక పొజిషన్లో ఉండి ఏదైనా ఒక మాట మాట్లాడాడంటే దానికి అంతకుముందు ఏదో జరిగి ఉండిద్ది. అది ఏంటిది మీరు చెక్ చేయాలి కదా. చెక్ చేయరా? సరే వాడు అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకు అన్నాడు, వాడి వ్యక్తిగతమా, పార్టీకి సంబంధించిందా, దేశానికి సంబంధించిందా చూసుకోరా? చూసుకోవాలి కదా. హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టుకుని తిట్టుకోవాలా? రాజకీయ నాయకులు వచ్చేసి ఓట్ల కోసం మన మధ్య లేనిపు చిచ్చు పెట్టాలా? ఆలోచించండి. ఇక నా ఫేస్బుక్లో నిజంగా నాకు ఈ మధ్య వీళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా లేదా అనిపిస్తుంది నాకు కొంతమంది చూసేది. మళ్ళీ వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు, సమాజంలో మంచి పేరున్నటువంటి ఎక్స్పర్ట్స్. అలా దేశంలో పెరుగుతున్నది హిందూ జనాభా, ముస్లిం జనాభా కాదు, ఇదిగో లిస్టు అని చెప్పేసి 1951 నుంచి 2011 జనాభా లెక్కలు తీసుకొని అది ఇచ్చుకుంటూ పోయినారు. సో అక్కడ ఏమన్నారు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల పండగ చేసుకుందాం బీజేపీని దూరం పెట్టండి, ఇంకా దాన్ని అంటారు చూసారా, బీజేపీకి దూరం జరగండి సమ్ ఏదో ఉంటుంది ఇట్లా హిందీలో డైలాగులు, అవి కొట్టుకుంటూ పోస్ట్ షేర్ చేశారు. దెన్ నేను క్రాస్ చెక్ చేశాను, ఇంత ఇదిగా ఎలా పెడుతున్నారా బాబు ఇల్లు అని చెప్పేసి. హిందూ జనాభా 1951లో ఎంత, ముస్లిం జనాభా ఎంత, వాళ్ళ పర్సంటేజ్ ఎంత పెరిగింది, వీళ్ళ పర్సంటేజ్ ఎంత పెరిగింది, ఈ లెక్కలు కదా తీయాలి. ఇదిగో మొత్తం తీసుకొని కూర్చున్నా. నేను రేపిస్తా వీడియో. ఈ వీడియో అయితే శ్యామ్ పీటర్ అనే పిచ్చనా డాష్ గారు మన సమాజంలో చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు ముందు పార్టీలు సస్పెండ్ చేసి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఆ తెలివితో కొన్ని వాళ్ళు ఏం మాట్లాడతారంటే పార్టీ మొత్తం నాశనం చేసి పెట్టేస్తారు, దేశంలో లేనిపోయిన గొడవలు రేకెత్తిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ మోడీ లాంటి వాళ్ళు పట్టుకొని ఎన్నికల సమయం కాబట్టి గట్టిగా రాజకీయం చేసి పడేస్తారు. అండ్ మోడీ అభిమానులు వచ్చేసి కొంచెం ఆవేశపడతారు. దీంతో అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు వస్తారు. దీంతో అసదుద్దీన్ ఫ్యాన్స్ వచ్చి వాళ్ళు ఆవేశపడతారు. అటు ఇటు చేసి మోదీ కనిపిస్తే అసదుద్దీన్ ఓవైసీ గౌరవంగా మాట్లాడతాడు, అసదుద్దీన్ ఓవైసీ కనిపిస్తే నవ్వుతూ ఫ్రెండ్లీగా మోడీ మాట్లాడతాడు. కానీ ఈ మధ్యలో తిట్టుకున్నటువంటి హిందువులు ముస్లింలు ఒకవేళ బయట ఒకరైనా కనపడ్డా కానీ ఇద్దరు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, చంపుకుంటారు. ఇదిరా బాబు స్వతంత్రం వచ్చిన తర్వాత మనం సాధించినటువంటి ప్రగతి ఏదైనా ఉంటే ఇదే. పార్టీల పరంగా చూసుకోండి. నిన్న బీఆర్ఎస్ ఉన్నాడు, ఈరోజు కాంగ్రెస్లో ఉంటాడు. నిన్న బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్లో పచ్చిబుద్ధులు తిడతాడు, ఈరోజు వాడు కాంగ్రెస్లోకి వచ్చి అందరితో నవ్వుతూ ఉంటాడు. ఏపీలో కూడా అంతే, వైసీపీలో ఉండి టీడీపీని పచ్చిబుద్ధులు తిడతారు, వాడు మరలా టీడీపీలోకి వస్తాడు, వైసీపీని తిడతాడు. పిచ్చనా డాష్లు ఎవరంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు. సో నేను ఎప్పుడు చెప్పేది అదే, గుడ్డెద్దు చేలో పడ్డట్టో గొర్రెల మందలో గొర్రెలాగా ఉండటమో వద్దు. ప్లీజ్ బీ ప్రాక్టికల్ అండ్ ప్లీజ్ బీ వైస్.